ఈ చిన్న పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదు, లాలీపాప్ తింటూనే ఉంటారు. ఆ లాలీపాప్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. ఇంకా బయట లాలీపాప్ తో పని లేకుండా ఇంట్లోనే లాలీపాప్ చేసేద్దా, అది కూడా అల్లంతో. ఇది కొంచెం ఘాటుగానే ఉంటాయి కానీ బాగుంటుంది. నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. నా చిడితల్లి నాకు ఎక్స్పర్ట్ అనుకుంటుంది. అల్లం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకేముంది, గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పేస్ట్ ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అప్పుడే బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలి, టేస్ట్ తగినంత. ఎక్కువ స్వీట్ అనుకుంటే ఎక్కువ, తక్కువ స్వీట్ అనుకుంటే తక్కువ. చిటికెడు బ్లాక్ సాల్ట్, చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్. దించే ముందు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే అయిపోయి. సరే లాలీపాప్ చేద్దామని కూర్చున్నాం. ఇంకా నాకు నా చిడితల్లికి క్రేవింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది తింటూ ఉంటే అల్లం రబ్బా తిన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒక 20 లాలీపాప్స్ వరకు చేద్దాం అనుకుంటే నా పేరు చెప్పుకొని మొత్తం మా అమ్మనే అయితే నేను ఇక్కడ బటర్ పేపర్ మీద వేసేసిన ఈ లాలీపాప్స్ అన్ని, మధ్యలో ఒక స్టిక్ పెట్టేసిన. లాలీపాప్ సూపర్ మా. నాకు తెలియకుండా నా చిడితల్లి కొరికేసింది కొంచెం. కానీ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ కి చాలా మంచిది. అబ్బబ్బబ్బా యమ్మీ.